హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లా ఉన్నారు? నేను మీ ఢిల్లీ సాయిని. నిన్న వీడియోలో అయితే చూసుకున్నాం కదా మనం ఆంధ్ర భవన్ ఎట్లా ఉన్నదో చూపించాను కదా నేను. అట్లాగే నిన్న బ్యాక్ సైడ్కి తీసుకొచ్చాను కదా, ఆ గేట్ కాడ చూసుకోవచ్చు మనం. స్నాక్స్ షాపు అట్లా ఉన్నాయి కదా, అది ఇప్పుడు అలా స్నాక్స్ షాప్ కాడికి వచ్చాము. షాప్ అయితే చూసుకోవచ్చు మనం, స్నాక్స్ షాపు. హాట్ స్వీట్ పచ్చళ్ళు అన్నీ దొరుకుతాయి మనకి. కావాలంటే విజువల్స్ చూడవచ్చు మనం. చక్కెరలు, చెక్కలు, జంతుకులు, బూందీ, బఠానీ ఇవన్నీ ఉంటాయి. పప్పు చెక్క, కొబ్బరి ఉండలు, పచ్చడి చూస్తున్నారు కదా మనకి. హనీ, నూనె మొత్తం అట్లాగే ఉన్నాయి కదా మనకి. సామాన్ ఏవి కావాలితో అవి కొనుక్కోవచ్చు మనకి. ఆంధ్ర భవన్కి వస్తారు కదా క్యాంటీన్ దగ్గర, అట్లా తీసుకుని వెళ్తూ ఉంటారు. మంచిగా ఉంటుంది ఫుడ్. అయితే మనం ఓనర్ని అడిగి తెలుసుకుందాం. ఇట్లాగా ఓనర్ ఉన్నారు కదా మన పక్కన, ఒకసారి కనుక్కొని చూస్తాం. అన్న చెప్పండి అన్న, మనకి సామాను ఎట్లా కదా మంచిగా ఉంటుంది ఫుడ్? అందరూ తీసుకెళ్తున్నారు, నేను చూస్తున్నాను ఇక్కడ. ఫుడ్ రేట్ ఎట్లా పడుతుందన్న ఒక్కొక్క ప్యాకెట్? ఇది అయితే 200 గ్రామ్స్ ఉంటుంది, 6 రూపాయలు. ఇదన్నా 200 గ్రాములు అనేది. ఓకే, ఇది 200 గ్రాములు పడుతుందంట, 50 రూపాయలు అంట ఒకటి. చూస్తున్నారు కదా. ఇది ఎట్లా పడుతుందన్న మనకి? స్వీట్ 60 రూపాయలు. ఇది 60 రూపాయలు పడుతుందంటే, ఇది 200 గ్రాములు. చూస్తున్నారుగా మనకి ఇక్కడ స్వీటు, హాటు మనకి ఎట్లా కలదు అట్లా. ఈ ఏరుశనగ గుళ్ళు ఎట్లా పడుతుందన్న? మనం వర్షాకాలంలో ఎక్కువ ఏరుశనగ గుళ్ళు తింటాం. చూస్తారు కదా ఎట్లా అన్న. ఇది ఏరుశనగ గుళ్ళు 60 రూపాయలు. ఇది స్నాక్స్ అన్నీ ఇవన్నీ 60 రూపాయలు అంటామండి. చూస్తున్నారు కదా, చూస్తుంటే నోరు ఓడుతుంది కదా ఒక్కొక్కరికి. చూసుకోవచ్చు మనం. ఎట్లాగైనా ఇప్పుడు మనం బయటకు వచ్చామంటే కనుక బయట నుంచి అన్నీ తీసుకుంటాము. ఇయ్యోటి తినడానికి ఇయ్యోటి కొంటాను ఉంటాం మనం. చూసుకోవచ్చు మనకి. ఇదిగోని మిక్చర్ ఉంది, బూందీ మిక్చర్ ఉంది చూసుకోవచ్చు. బూందీ మిక్చరు, అట్లాగే ఏరుశనగ ఉండలు, ఇదిగోండి ఏరుశనగ ఉండలు, అట్లాగే నువ్వు చెక్క నువ్వు ఉండలు చూసుకోవచ్చు మనం ఎట్లా ఉందో. ఇది ఎంత పడుతుందన్న? నువ్వు 50 రూపాయలన్నా? 50 రూపాయలు పడుతుందండి ఇది, 100 గ్రాములు. చూస్తున్నారు కదా. అట్లాగే ఏరుశనగ ఉండలు, ఇది ఎంత పడుతుందండి? 80 రూపాయలన్నా? 80 రూపాయలు అండి ఇది. చూసుకోవచ్చు కదా ఎట్లా పడుతుంది ఏంటి. అంత మంచిగా ఉంటుంది మనకి. క్వాలిటీ కూడా అట్లాగే ఉంటుంది. చూస్తూ ఉంటాను నేను. షాప్ దగ్గరికి వచ్చి అందరూ కొనుక్కెళ్తూ ఉంటారు. అన్నని అడిగింది తెలుసుకుందాం ఎట్లాగా ఏంటి అనేసి. అన్న మనకి షాప్కి సామాన్ ఎక్కడి నుంచి వస్తుంది అన్న? అక్కడి నుంచి వస్తామని. ఇదంతా ఇక్కడ చేయించుకుంటాం మనం. పౌడర్, దీనికి మసాలా సంబంధించి మొత్తం అక్కడ నుంచి తెచ్చుకుంటాము. ఇదాన్ని ఇక్కడే చేసి పెడతాం మనం, మనుషులు పెట్టి ఇంట్లో. మనకి ఇవి ఎట్లా అన్న? అవి పెరుగు మిరగాయలు అన్న? అవి 50 రూపాయలు అన్న. పెరుగు మిరగాయలు అంటే అండి ఇవి 50 రూపాయలు పడుతుందంట ఇది. చూసుకోవచ్చు. ఎన్ని గ్రాములు అనేది? 50 గ్రాములు వస్తుంది, 50 రూపాయలు అంట. మనకి ఇది చలికాలంలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము బాగా. చూస్తున్నారు కదా. సరే, ఓనర్ని అడిగి తెలుసుకుందాం ఇంకా. అయితే ఇవన్నీ ఏరుశనగ ముక్కలు అండి, అరటికాయ ముక్కలు. చూస్తున్నారు కదా ఇట్లా ఉందో. బనానా ముక్స్. ఇది ఎంత పడుతుందన్న? 200 గ్రాములు అంటే ఇది 90 రూపాయలు పడుతుందంట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎట్లా ఉందో వీడియో. అయితే ఓనర్ని అడిగి తెలుసుకుందాం ఇంకా ఎట్లాగా. అన్న మనకి పచ్చళ్ళు ఎట్లా వస్తాయి అన్న? తెలంగాణ నుంచి వస్తాం. హోమ్ మేడ్ పికిల్స్. ఇక్కడ మన ఆరికా పిక్కులు ఉన్నాయి. ఇవన్నీ అక్కడి నుంచి వచ్చేది మనకి. ఇక్కడ నుంచి ఏం మనం అక్కడి నుంచి తెప్పించేస్తాం మొత్తం. మనం పికిల్స్ కూడా చూసుకోవచ్చండి. అట్లాగే ఇదిగోండి మామిడికాయ పికిల్. ఇది మామిడికాయ పికిల్ ఇది. చూస్తున్నారు కదా. ఇది ఎంత పడుతుందన్న? 110. ఓకే, 110 పడుతుందంటండి. సరే అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంకో వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో. ఓకే.